హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఆ అమ్మాయికి 2 హోల్స్ ఉంటాయి. సో 2 హోల్స్లో ఇంటర్ కోర్స్ చేయొచ్చా? సో ఏంటి, ఎన్ని హోల్స్ ఉంటాయి, దీని గురించి వీడియో చేయండి అని చెప్పి ఒక అతనైతే అడిగారనమాట. ఈ రోజుటి వీడియోలో దాని గురించి మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నా ఐడి రాజీ 1133@CM4 అనమాట. సో ఆ ఐడి కనుక మీరు కాల్ చేసినట్టయితే మీతో నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామందికి తెలిసే ఉంటుంది 2 హోల్స్ ఉన్నాయా లేదా 1 హోల్ ఉందా, ఏంటి అసలు ఇంటర్ కోర్స్కి ఉపయోగపడేది ఎన్ని హోల్స్, దీని గురించి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే నన్ను అడిగిన అతను అసలు మ్యారీడా కాదా ఇదేమీ చెప్పలేదన్నమాట. పదే పదే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఒక వీడియో చేద్దాం క్లారిటీ కోసం అని చెప్పి నేనైతే చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే, ఎక్కువగా ఇంటర్ కోర్స్కి ఉపయోగపడేటువంటి పార్ట్ అనేది ఒకటే అనమాట. సో అంటే యోని మాత్రమే. సో మోషన్కి వెళ్ళడానికి ఇంకొక హోల్ అనేది ఉంటుంది. బట్ ఆ హోల్లో ఏంటంటే ఇంటర్ కోర్స్ అనేది సో యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్లో చేయరనమాట. సో బయట అయితే ఎక్కువగా అలాంటివి ఉంటాయంట, ఫారిన్ సైడ్ కానీ అంటే అదర్ కంట్రీస్లో కానీ అలా ఉంటాయంట. బట్ మన ఇండియన్ కల్చర్స్లో అయితే లేడీస్ సాధ్యమైనంత వరకు సో అలా ఒప్పుకోరనమాట. సో అంటే బ్యాక్ సైడ్ చేయడానికి అసలు ఒప్పుకోరు. యాక్చువల్గా సో యోని దగ్గర మాత్రమే ఈ శృంగారం చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. 2 హోల్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఇదే అనమాట. కానీ ఏంటంటే బయట వాళ్ళు కావచ్చు లేదా కొన్ని వీడియోస్లో కావచ్చు అంటే చూసిన వాళ్ళు ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అడిగారు. సో అంటే వాళ్ళకి అలా అలవాటై ఉంటుంది. బయట కంట్రీస్లో ఎక్కువగా ఉంటారు. చేస్తే తప్పు ఉంటుందా అంటే తప్పు ఉండదు. బట్ ఏంటంటే అమ్మాయికి కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు వాళ్ళకు చాలా పెయిన్ ఉంటుంది. ఎప్పుడైనా బాడీ ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు మోషన్ వచ్చేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అది అమ్మాయికైనా అబ్బాయికైనా తెలుస్తుంది. చాలామంది ఏంటంటే ముక్కి మోషన్కి వెళ్తూ ఉంటారు. ఎంత కష్టంగా ఉంటుందో మోషన్ రావడానికి, సేమ్ అలాగే ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి అంతే కష్టంగా ఉంటుందన్నమాట అమ్మాయికి అయితే. ఆ విషయము అబ్బాయి అయితే అర్థం చేసుకోవాలి. అందుకోసమే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ చుట్టుపక్కల క్రాక్స్ రావడం, బ్యాక్ సైడు బ్లడ్ రావడం, మంట అవ్వడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మాయిలు అయితే అసలు ఒప్పుకోరు. ఇంకా ఒప్పుకుంటున్నారు అంటే వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అలవాటు అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫ్రీ అయి ఉండొచ్చు అనమాట. అంటే ఎక్కువ సార్లు ఇంటర్ కోర్స్లో ఉండి ఫ్రీ అయి ఉండొచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఒప్పుకుంటారు. సో ఏదైనప్పటికీ సరే మీరు ఎక్కడ చేసినా సరే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా ఎక్కువగా నీట్నెస్ అనేది అవసరం. ఎందుకంటే అక్కడ మోషన్ వేస్ట్ మొత్తేటువంటి ఆ పార్ట్ కాబట్టి సో లోపల కొన్ని బ్యాక్టీరియాస్ అలాంటివి ఉండొచ్చు. కాబట్టి సో మీరేంటంటే ఇంటర్ కోర్స్కి వెళ్ళే ముందు ఒకసారి క్లీన్ చేసుకోవడం, వెంటనే వితిన్ సెకండ్స్లో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యోనిలో ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కూడా అండి చాలా వరకు నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే చాలా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే దురద కానీ, ఒక్కొక్కసారి అమ్మాయిలకైతే గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అబ్బాయిలకి ఇన్ఫెక్షన్స్, దురద రావడం, అక్కడంతకులు అలర్జీ లాగా అయిపోవడం, ఎక్కువగా దురద పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇంటర్ కోర్స్ చేసినా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ చాలా కేర్ తీసుకోవాల్సింది మాత్రం బ్యాక్ సైడే. సో ఇలా చేసుకోవడం ఏంటంటే కొంతమంది తప్పు అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదైనా ఇష్యూస్ వస్తాయా అనుకుంటూ ఉంటారు. అలవాటైపోయిన వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అయితే రావండి. బట్ సాధ్యమైనంత వరకు అమ్మాయిలు అయితే అసలు ఒప్పుకోరు. వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా వీడియో అయితే ఇదే అండి. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.